ఎందుకంటే హైకోర్టులో వాదనలు సాగుతున్న క్రమంలో నాంపల్లి కోర్టు మెయిన్ కేసునే పరిగణలోకి తీసుకుంది. ఏదైతే చిక్కడపల్లి ఎఫ్ఐఆర్ను పరిగణలోకి తీసుకొని రిమాండ్కు పంపించడానికి అన్ని రకాలుగా మూవ్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే భారీ బందోబస్తు మధ్య రిమాండ్కు తరలించడానికి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు భారీ హంగామా కొనసాగుతుంది. నాంపల్లి కోర్టు వద్ద కూడా పోలీసులు అయితే బయట పోలీసు సైరన్తో బయటకు వస్తున్నారు. బన్నీని తీసుకెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లాయర్ గారు సో మొత్తానికైతే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ని తరలించారు. అంటే ఒక సో మొత్తానికి మనతో ఒక లాయర్ ఉన్నారు. అంటే ఎటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంది? అంటే ఫస్ట్ అది తీసుకున్నారా అని అడిగారు, పర్మిషన్ తీసుకున్నారా అని అడిగారు. ఒక్క నిమిషం సుమతి, మీరు లైన్లో ఉండండి. సుమతి గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అంటే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది కదా, హైకోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో ఎందుకని ఆ కోర్టు హైకోర్టు వాదనలు పరిగణలోకి తీసుకోలేదు? పీపీ గారు చెప్పారు, అంటే ముందు పర్మిషన్ ఏం తీసుకోలేదు, ఫస్ట్ పర్మిషన్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేకపోతున్నా అని చెప్పారు. సో అల్లు అర్జున్ ఏం పర్మిషన్ తీసుకోలేడు. దానివల్ల పర్మిషన్ అంటే ఇందులో మామూలుగా లీగల్గా ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి? అంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏసీపీ అండ్ డీసీపీకి ఇన్ఫార్మ్ చేస్తే దట్స్ ఇన్ టు కన్సిడరేషన్. అతను ఏం తీసుకోలేదు. సో 14 days రిమాండ్ రాశారు. ఓకే, అంటే రిమాండ్ రాయడానికి ఒకవేళ హైకోర్టు కనుక ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి, ఏదైతే నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నాడు, ఒకవేళ కోర్టు కనుక స్టే ఇస్తే ఈ కేసు ఎలా ఉండబోతుంది? హైకోర్టు కనుక స్టే ఇస్తే కనుక ఇప్పుడు కోర్టు త్రూ స్టే హైకోర్టు ఇంకా ఏం చెప్పలేరు. ఇప్పుడు ఇక్కడున్న పీపీఎం ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కేసు కోసం చెప్పాడు. ఆయన కూడా 14 days రిమాండ్ అప్పటికే రాసేసినారు. ఒకవేళ హైకోర్టు కనుక మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే కనుక జైలు లోపలికి వెళ్లకుండా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక 1 week అయితే ఫస్ట్ బెయిల్ మీద ఇంపాసిబుల్, సెకండ్ బెయిల్కి రావచ్చు. అంటే ఈ కేసులో ప్రధానంగా పీపీ ఏమని వాదించాడు? అంటే దాని రిగార్డింగ్ అదే చెప్పాడు. రిగార్డింగ్ సెక్షన్ 118, 105 చెప్పి అతను ఏం పర్మిషన్ తీసుకోలేదు, పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ ఏం చేయలేదు అని చెప్పినాడు. అంటే ఆల్రెడీ సంధ్య థియేటర్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చారని ఒక లెటర్ కూడా ప్రస్తావించారు. లేదు, ఆల్రెడీ సంధ్య థియేటర్ ఓనర్ ఇంకా మేనేజర్ కూడా ఆల్రెడీ అండర్ రిమాండ్ ఉన్నారు. సో అందుకే తీసుకున్నారు అంతే. సో అంటే హైకోర్టు వాదనలు కానీ హైకోర్టుకు సంబంధించిన ఇష్యూని ఎక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అంటే కాసేపు ఎందుకు వాయిదా వేసింది కేసుని? అంటే ఇక్కడ అల్లు అర్జున్ సైడ్ అడ్వకేట్ కొంచెం ప్రొలాంగ్ చేసినాడు, ఒక 1 hour దాకా ఆర్గ్యూ చేసినాడు, తర్వాత క్లోజ్ చేసినాడు. సో మొత్తానికైతే కోర్టు అల్లు అర్జున్ లాయర్ చెప్పడం వల్ల కండిషన్స్ ఏమైనా చెప్పారండి అరెస్ట్కి సంబంధించి? ఏం చెప్పలేదు, జస్ట్ టైం అడిగినాడు. నేను మార్నింగ్ ఎప్పుడు చేసినారు అని చెప్పేసి 8 o'clock అని చెప్పిన. మండే వరకు రిమాండ్ సార్? 14 days రిమాండ్ రాదు. సో 14 రోజుల రిమాండ్ ఉంది. కండిషన్స్ అయితే ఎటువంటి లేవు. హైకోర్టు ఇచ్చే తీర్పు కూడా ఇక్కడ కీలకంగా ఉంది. ప్రస్తుతం అయితే నిరంజన్ రెడ్డి కీలక వాదనలు కొనసాగిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి వాదనలు అయితే ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎవరు స్వేచ్ఛనైనా ఒకరోజు హరించే అవకాశం లేదు. 41A BNS కింద ఎందుకు CRPC కింద నోటీస్ ఇవ్వలేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి.